పీఠం యొక్క కథ. రాత్రి అయ్యింది. లైలా తన తండ్రి కోటేశ్వర్ ఒడిలో కూర్చుంది. కోటేశ్వర్ ఒక పాత పుస్తకాన్ని చూపిస్తూ, నాన్నా, ఆ చిత్రంలో ఉన్నది ఏమిటి? ఇది ఎంతో పవిత్రంగా కనిపిస్తోంది అని అడిగింది. కోటేశ్వర్ నవ్వి, అది మామూలు చిత్రం కాదు లైలా. ఇది ఒక పురాతన శక్తిస్థానం. దాని పేరు శ్రీ ఖండేశ్వరి పీఠం. ఇది మన ఒడిశా రాష్ట్రంలో పచ్చని కొండల మధ్య ఉంది అన్నాడు. శ్రీ ఖండేశ్వరి పీఠమంటే అమ్మవారి శక్తి నిండి ఉన్న చోటు. అక్కడ కొలువై ఉన్న అమ్మవారి పేరు ఖండేశ్వరీదేవి. ఈమె జగన్మాత యొక్క రూపం. చాలా పరాక్రమశాలి. ఆమెను శక్తి సంప్రదాయంలో కొలుస్తారు అని చెప్పాడు. లైలా అడిగింది, ఆమె చాలా కోపంగా ఉంటుందా నాన్నా? కోటేశ్వర్ అన్నాడు. లేదు లైలా, ఆమె శక్తివంతమైనది. కాని మనలను ప్రేమించే తల్లిలాంటిది. ఆమె తన బిడ్డల కష్టాలను ఖండించే, తొలగించే శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది. కాని ఈ పీఠం యొక్క గొప్ప రహస్యం ఏమిటంటే, అమ్మవారిని రక్షించడానికి, ఆ శక్తిని స్థిరంగా ఉంచడానికి అక్కడ ఎల్లప్పుడూ ఒక వీరుడు ఉంటాడు అన్నాడు కోటేశ్వర్. ఆ వీరుడే మన భైరవుడు. ఈ భైరవుడిని ఆ పీఠంలో చండీశ్వర అని పిలుస్తారు. భైరవుడు అంటే సాక్షాత్తు శివుడి రూపం. అమ్మవారు శక్తి అయితే శివుడు రక్షకుడు. ప్రతి శక్తిస్థలంలో శివుడు రక్షణగా ఉంటాడు అని వివరించాడు. అందుకే లైలా, ఈ శ్రీ ఖండేశ్వరి పీఠాన్ని శక్తి శైవ సంప్రదాయ సమ్మిళితం అంటారు. అంటే అమ్మవారి శక్తి, శక్తి సంప్రదాయం మరియు శివుడి రక్షణ, శైవ సంప్రదాయం ఒక్కటిగా కలిసి ఉన్న చోటు అని కోటేశ్వర్ ముగించాడు. లైలా ఆలోచిస్తూ, అవును నాన్నా, ఒక తల్లి ప్రేమ, ఒక తండ్రి రక్షణ, ఈ రెండూ కలిస్తే ఆ స్థలం ఎంత బలంగా, సురక్షితంగా ఉంటుందో కదా. కోటేశ్వర్ ఆమె తలపై నిమిరి, సరిగ్గా చెప్పావు లైలా. ఆ పీఠం మనకు ఇదే నేర్పిస్తుంది. జీవితంలో ఎంత శక్తి ఉన్నా దానికి రక్షణ, స్థిరత్వం చాలా అవసరం. భైరవుడు, చండీశ్వర ఆ స్థిరత్వాన్ని ఇస్తాడు అన్నాడు. లైలా కళ్ళు మూసుకుని ఒడిశాలోని ఆ పురాతన పీఠం యొక్క గొప్పతనాన్ని ఊహించుకుంది. అక్కడ శక్తి మరియు శివుడు ఒక్కటై ఎల్లప్పుడూ ప్రజలకు శాంతిని, బలాన్ని ఇస్తున్నారు.